భార్య ఎల్లుంది, మీ భార్యకు కూడా కొంచెం ఆరోగ్యం బాగుండదు అని మరి మంచిగా చూసుకుంటున్నావా? నా వైఫ్ ఇస్ ద వైఫ్, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్యలని బతుకు దండుగమ్మా, నా వైఫ్ గోల్డ్ అమ్మా. ఇంతకుముందు కూడా చెప్పి తాత, మీరు ప్రతి ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడు కానీ ఆడపిల్లల పట్ల ఆడవాళ్ళతోని అసభ్యంగా మాట్లాడొద్దు, ఆడపిల్లలు చాలా మంచోళ్ళు, లక్ష్మీదేవతలు అని అంటుంటారు. మరి ఎందుకని స్వాతి నాయుడుని ఆమెను ఎందుకు తిడతారు? అదొక బజార్ది బజార్ది ఇందాక దొరుకుతుంది బట్టలు. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. నెక్స్ట్ ఇట్లా ఉంటుంది మన డైరెక్షన్. మరి మీరు వైజాగ్ సత్తతో మాట్లాడి ఇంత డబ్బులు తీసుకున్నావు కదా, మరి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసే, నువ్వు కొంచెం తీసుకొని కొంచెం నాకు ఇచ్చినా నాకు అవసరంలా. కానీ వైజాగ్ సత్త అంటున్నాడు ఒక్క రూపాయి కూడా తీసుకోలే, ఇంకా నేను తాతకి నేనే కల్పిస్తా అని అంటున్నాడు. అట్లానా? రమ్మను గచ్చిబౌలి హోటల్కు. గచ్చిబౌలిలో పెద్ద హోటల్ అనేది, ఒకటేసారి 1000 మంది తిని లేవచ్చు. ఆ హోటల్ కాడికి రమ్మను. నరుకుతారు నా కొడక. నేను ముట్టుకోను రా, నా పిల్లలు ముట్టుకోరు. ఉప్పు అని అన్నాననుకో, ఇటువంటి చిన్న పిల్లలే తొక్కుతారు. నెక్స్ట్ ఉప్పల్ బాలు ఏం తాదా నీకు పిచ్చి పట్టింది, నువ్వు అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, ఆయన మాటలని అబద్ధాలు మీరు నమ్మకండి అని ఎందుకు అంటున్నాను? నీ లెక్క నేను చెక్కగాని కాదు కదా, మొగోని బే, 4 పిల్లల తండ్రిని, మొగోని. ఇది కాదు నేను బాయ్య, మొగోనిరా. మొన్నటి వరకు వాళ్ళ ఇంటికి పోయి అద్దాలు వలగొట్టినావంట తాత, అంటే వాళ్ళ ఇంటికి పోయి మొత్తం డోర్ కేసి అద్దాలు వలగొట్టి రచ్చ రచ్చ చేసి వచ్చినావు అని చెప్పి అంటున్నారు. అబద్ధం. వాణ్ణి కొడతా, గవి వల్ల కొడితే నాకేమొస్తుంది? నాకు దమ్ముంటే వాణ్ణి కొడతా. సింగల్ పంచ్ ఐ గివెన్ టు ద వన్ సైడ్ బౌన్స్ అవుట్. వయసోడు 4 కొట్టిన నేను ఒక్కడి కొడతా. అది ఎట్లా పడతా ఎరికనా? సాలిడ్. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇంకా ఎవరి దగ్గర, ఏ హీరో దగ్గర నీకు బాగా యాక్టింగ్ చేయాలనిపిస్తుంది? ప్రభాస్. ఐ లైక్ దెన్ టు ద ప్రభాస్. వై? కృష్ణరాజు వాళ్ళ నాన్నగారి 4 సినిమాలు చూడండి. కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, సీతారాములు, భక్త కన్నప్ప. ఈ 4 సినిమాలు చూడండి. అతని జీవితంలో ఎవరు మరవరు కృష్ణరాజును. కృష్ణరాజు కటకటాల రుద్రయ్యలో లాకప్లు ఉంటాడు. ఆడికి తల్లి పోతుంది, తన తల్లి. అప్పుడు పోయినప్పుడు అతను ఒకటి అడుగుతాడు. అతనికి ఒక తమ్ముడు ఉంటాడు, వాడు పోలీస్ ఎస్ఐ. తల్లి తన దగ్గర పోయినప్పుడు, అమ్మ నీకు ఒక్క కొడుకే ఉంటాడు, కుంతిలాగా నా దగ్గరికి వచ్చినావు, కర్ణుడైనా అర్జునుడైనా ఒక్కడే ఉంటాడు, పో తల్లి అంటాడు. దట్ ఈస్ ద డైలాగ్. ఆ ఫీలింగ్, ఆ యాక్టింగ్, ఆ పోజ్, ఆ ఫేస్ రీడింగ్ హైలైట్. నెక్స్ట్ ఇంతమంది వేలాది మంది చూస్తుంటారు, ఇప్పుడు ప్రజలందరూ చూస్తుంటారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు జనాలకు? నేను చెప్పేది ఒకటే, ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ, లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. అది ఒక అట్రాక్షన్, ఒక ఆకర్షణ. నీది కూడా లవ్ మ్యారేజే కదా తాత? నాది లవ్ మ్యారేజ్. మరి ఇప్పటి వరకు నువ్వు బాగానే ఉన్నావు కదా, మొన్నటి వరకు అయితే నువ్వు వరంగల్కో ఎక్కడికో వెళ్ళిపోతే మీ భార్య ఎంత భయపడింది, ప్రతి ఛానల్కి మా భర్త నాకు కావాలి అని చెప్పి తను ప్రతి ఛానల్కి ఒక్కొక్క ఛానల్కి వెళ్ళి మరి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్కడున్నా రావాలని. మరి నేను అంత లవ్ చేసింది కాబట్టే కదా నీ గురించి అంత ఆలోచిస్తుంది. అందరూ తనలాగా ఉండరు, అందరు నాలాగా ఉండరు. అష్ట కష్టాలు పడ్డా ఆమె కోసం, అష్ట కష్టాలండి. వాళ్ళ ఇంటికి ఎన్నడూ 10 రూపాయలు తీసుకురాపోని పంపను కూడా. ఇప్పటికి కూడా నా కోసం వెయిటింగ్ చేస్తుంది ఇంటికాడ. నా భార్య నైస్ లేడండి, పిచ్చిది. ఆమె కొంచెం తెలివికలదైతే 3 కోడళ్ళ జుట్టు బట్టి ఒక్క ఆట ఆడు. అమాయకురాలండి. ఆమె అమాయకత్వానికి నేను బలవుతున్నా. అయినా నేను ఆమెనేమన్నా, నన్ను ఆమె ఏమన్నది. నైస్ లేడీ. ఇది జమ్మని ఎన్నడూ అడగలేదు, ఇంత బంగారం కావాలి, ఈ పట్టు చీర కావాలా, నాకు ఈ చెప్పులు కావాలా అని ఎన్నడూ అడగల. దేవతమ్మ నా భార్య. అలాంటి భార్య దొరికినందుకు నువ్వు కూడా అదృష్టవంతుడివే కదా. లక్కీ ఫెలో. మళ్ళీ అందులో నా పాప ఉందా, ఆమె పుట్టడం కూడా నా అదృష్టం అండి.
ఆయన ఇప్పుడు ఏడవకు, మనం సంతోషంగా ఎండ్ చేద్దాం ఇంటర్వ్యూ. నీ డైలాగ్, నీ పవర్ఫుల్ డైలాగ్ ఒక్కసారి చెప్పు. ఎవడైనా సరే ఇలాంటి ఆడపిల్లని రెస్పెక్ట్ చేసిండు అనుకో, కుర్చీ కాదు ఇప్పుడు మడత మంచమే గిన్నె ఉన్నది.